మహాభారత యుద్ధం గెలిచాక పాండవులకు ఏమైంది? రాజ్యం ఏలారా? లేదు. ప్రపంచాన్ని జయించిన వీరులు చివరకు దిక్కులేని చావు ఎందుకు చచ్చారు? కేవలం ధర్మరాజు మాత్రమే స్వర్గానికి ఎందుకు వెళ్ళగలిగాడు? గగుర్పాటుకు గురిచేసే ఆ చివరి ప్రయాణం మహాప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిమాలయాల మీదుగా స్వర్గానికి నడుస్తున్న పాండవులు ఒక్కొక్కరుగా కుప్పకూలిపోయారు. దానికి కారణాలు తెలిస్తే షాక్ అవుతారు. ద్రౌపది అందరికంటే ముందు చనిపోయింది ఆమె. కారణం పక్షపాతం. 5 భర్తలను సమానంగా చూడక అర్జునుడిపై ఎక్కువ ప్రేమ చూపించింది. సహదేవుడు తన తెలివి వల్లే లోకం నడుస్తోందనే మేధస్సు అహంకారం అతన్ని పడగొట్టింది. నకులుడు లోకంలో తనంత అందగాడు లేడనే అందం పిచ్చి అతన్ని బలి తీసుకుంది. అర్జునుడు ఒక్కరోజులో అందరినీ చంపేయగలననే అతి విశ్వాసం ఆ మహావీరుడి పతనానికి కారణమైంది. భీముడు తన బలం ముందు ఎవరూ పనికిరారని, తిండిపై విపరీతమైన వ్యామోహం ఉండటంతో భీముడు కూడా కూలిపోయాడు. చివరికి మిగిలింది ధర్మరాజు మరియు ఒక కుక్క మాత్రమే. ఇంద్రుడు రథంతో వచ్చి స్వర్గానికి రా, కాని కుక్కను వదిలేయ్ అన్నాడు. కాని ధర్మరాజు ఏమన్నాడో తెలుసా? నన్ను నమ్ముకున్న ఈ మూగజీవిని వదిలేసి వచ్చే స్వర్గం నాకొద్దు అని తేల్చి చెప్పాడు. అదే అసలైన ట్విస్ట్. ఆ కుక్క ఎవరో కాదు, సాక్షాత్తు యమధర్మరాజు. అది ధర్మరాజుకు పెట్టిన చివరి పరీక్ష. స్వర్గంలోకి వెళ్లిన ధర్మరాజుకు ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ తగిలింది. పాపాత్ముడైన దుర్యోధనుడు స్వర్గభోగాలు అనుభవిస్తున్నాడు, కాని తన తమ్ముళ్ళు నరకంలో ఏడుస్తున్నారు. ధర్మం గెలిచింది ఇదేనా అని ధర్మరాజు ప్రశ్నించాడు. నిజానికి అదంతా ఒక ఇంద్రజాలం. ధర్మరాజు మనసులోని చిన్న పగను, ద్వేషాన్ని పోగొట్టడానికి కృష్ణుడు ఆడిన నాటకమది. చివరికి అందరూ స్వర్గానికి చేరారు. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకర్థమయ్యేది ఒక్కటే: మన వెంట వచ్చేది ఆస్తి కాదు, మనం పాటించే ధర్మం మాత్రమే. మీరే ధర్మరాజు స్థానంలో ఉంటే స్వర్గం కోసం కుక్కను వదిలేసేవారా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం KHS యూనివర్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.